ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసే క్రమంలో ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్‌లో కానీ, డిగ్రీలో కానీ బీఏ తీసుకోవాలా? బీఎస్సీ తీసుకోవాలా? ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ తీసుకోవాలా? ఎంటెక్ చేయాలా? బీటెక్ చేయాలా? లేకపోతే ఐఐటీ చదవాలా? అనే వాటికి సంబంధించిన ఒక ఈక్వేషన్ చెప్తాను మీకు. మన పిల్లలు కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నెంబర్ 1 అయితే, ఇష్టమైతే కనుక వాళ్ళని ఎంపీసీలో జాయిన్ చేయండి. ఎంపీసీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని బీటెక్ చేయించండి, ఐఐటీ చేయించండి. ఐఐటీ కుదరకపోతే కనుక బీటెక్లో జాయిన్ చేయండి మంచి కాలేజీలో. సాధారణంగా మంచి కోర్సులు అన్నప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీ, త్రిబుల్ ఇలా ఉంటాయి. కానీ మెకానికల్, సివిల్ మంచివి కాదని నేను ఏనాడు అనలేదు. మెకానికల్ కూడా చాలా గొప్పది, సివిల్ కూడా చాలా గొప్పది. కాకపోతే ఇవాళ కంప్యూటరైజ్డ్ అవుతున్న ప్రపంచంలో, ఆటోమేషన్ అనేది జరుగుతున్న ప్రపంచంలో సివిల్ మెకానికల్ తోటి పోల్చుకుంటే అనేది తప్ప అంతమించేం కాదు, అది కూడా చాలా గొప్పవి. ఈ మెకానికల్ చదివిన వాళ్ళకి లైఫ్ అత్యద్భుతంగా ఉంటుంది, సివిల్ చదివిన వాళ్ళకి కూడా. కాకపోతే కొంచెం కంప్యూటర్ కోర్సు లాంటివి ఏమైనా చేస్తే ఇంకా బాగుంటుంది. రేపటి రోజున సాఫ్ట్వేర్ బాగా పెరిగి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగి, డిజిటలైజేషన్ ఎక్కువ పెరిగి జాబులు పోతాయేమో కంప్యూటర్లో, కానీ సివిల్ అండ్ మెకానికల్లో జాబులు పోవు. సివిల్ మెకానికల్లో జాబులు పోవు. ఒక కంప్యూటర్ కోర్స్ చేసినప్పుడు, అంటే కంప్యూటర్ సైన్స్ లాంటివి చేసినప్పుడు, ఐటీ లాంటివి చేసినప్పుడు ఆ వ్యక్తికి అక్కడ జాబ్ రాకపోతే బతకలేడేమో, కానీ సివిల్ కానీ మెకానికల్ అయితే ఎక్కడైనా బతకచ్చు. ఒక మామూలు కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నా బతకచ్చు, లేదా ఒక మంచి మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు. అంటే సారీ, నేనేమీ తక్కువ చేయట్లేదు, అదే కాళ్ళ మీద బతకడం గురించి మాట్లాడుతున్నాను. ఎండ్ పాయింట్ ఏం చెప్పాల్సుకున్నానంటే, ఏ కోర్స్ అయినా కానీ బీటెక్ చేయండి అని. బీటెక్కే చేయమంటాం లేదు నేను. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అవుతున్న క్రమంలో ఆర్ట్స్ ఉంటాయి కాబట్టి, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ ఉంటాయి కాబట్టి అదే జీవితం అనుకుంటున్నారేమో. కాదని చెప్పడమే ఇక్కడ నేను చేస్తున్న పని. ఆల్ ద బెస్ట్. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.